వేసవికి ముందే ఠారెత్తిస్తున్న ఎండలో 1000 అడుగులకు పైగా లోతుకు వెళ్లిపోయిన భూగర్భ జలాలు, పశువుల మేతకు కూడా దక్కకుండా మాడిపోతున్న పంటలు, రాయలసీమలో కరువు రక్కస బారిన పడి విలవిల్లాడుతున్నాయి గ్రామాలు. అనంతపురం జిల్లాలో ఏ గ్రామానికి వెళ్లి చూసినా కంటతడి పెట్టించే గాథలే వినిపిస్తున్నాయి. ఖరీఫ్లో వేసిన వేరుశెనగ, కంది పంటలు చేతికి రాకపోగా రబీలో సాగు చేసిన పప్పుశెనగ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. అనంతపురం జిల్లాలో కరువు పరిస్థితిపై ఈటీవీ ప్రత్యేక కథనం. అనంతపురం జిల్లాలో ఖరీఫ్, రబీ పంటల్ని కోల్పోయి ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్న అన్నదాతల దయనీయ పరిస్థితిపై ఈటీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం. వరుణుడిపై భారం వేసి అప్పు చేసి పంట వేయడం, తీరా చినుకురాలక నగరానికి వలసపోయి వచ్చిన సొమ్ముతో అప్పులు తీర్చడం, మళ్లీ కాలం రాగానే సాగుకు సిద్ధమవ్వడం. అనంతపురం జిల్లాలో దాదాపు దశాబ్దన్నర కాలంగా సాగుతున్న తంతు ఇది. అనంతపురం జిల్లాలో వ్యవసాయం చేయడమంటే జూదం ఆడటం కన్నా ప్రమాదకరంగా పరిణమిస్తోంది. తీవ్ర కరువు తాండవిస్తున్న ఋతుపవనాల మీద నమ్మకంతో రైతన్న ఏటా సాగు చేస్తున్నాడు. నైరుతి మోసం చేస్తే ఈశాన్య ఋతుపవనాలైనా కరుణించేవి. ఈసారి రెండూ కలిసికట్టుగా అన్నదాతపై కరువు యుద్ధం ప్రకటించాయి. జిల్లాలో ఎక్కడ చూసినా ఎండిపోయిన పంటలు, ఒట్టిపోయిన బోరుబావులే దర్శనమిస్తున్నాయి. చాలా అవస్థల్లో ఉన్నాం సార్. ఈ జిల్లాలో ఈ పరిగి మండలంలో మా విలేజ్ రేషన్ వల్ల, వేరుశనగ వల్ల సాగు చేసి బతికేవాళ్ళము. ఈ సంవత్సరంలో ఏమి పంటలు లేక, పశువులకు మేత లేక చాలా అన్యాక్రాంతంగా జీవిస్తున్నాం సార్. విత్తనం వేసినప్పుడు వచ్చా, తర్వాత వర్షమే లేకపోయే సార్. అందువల్ల దెబ్బతిన్నాం సార్. వర్షం లేదు, నీళ్ళు లేవు. 3 బోర్లు వేసినాము, 3 బోర్లు పేలాయి, ఊరికే కూలిపోతున్నాం సార్. మాకు శనగిట్లో 70 షేర్లు వేసింటే ఉరువు వెళ్ళిపోయింది సార్. ఉరువు వెళ్ళిపోయింటే ఇవిడ ఎక్కడ ముట్టకుండా కూలిపోతున్నాం. ఉపాధికి పోయి సంగతి తింటా ఉన్నాము. ఉపాధి బిల్లు కూడా ఇవ్వలేతాడు సార్. ఒక బిల్లు కూడా మాకు రాలేదు. ఇంకేం చేయాలి? కూలిపోకుండా జరుగుదు, ఆలు బిడ్డలు ఊరుకుంటారా సార్. ఈసారి వర్షాలు పుష్కలంగా ఉంటాయన్న వాతావరణ శాఖ అంచనాలతో వలస వెళ్లిన రైతులు సైతం తిరిగి వచ్చి పంటలు సాగు చేశారు. రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి సంపాదించిన సొమ్ము చాలక అప్పు చేసి పంటలు వేశారు. జిల్లా వ్యాప్తంగా 7 లక్షల హెక్టార్లలో వేరుశనగ వేయగా ఆగస్టు తర్వాత చినుకురాలిన జాడలేదు. కళ్ల ముందే పంట ఎండిపోతుంటే పశుగ్రాసమైనా దక్కించుకుంటే మేలని కొందరు రైతులు వేరుశనగ చెట్లని పీకేశారు. ప్రభుత్వం చేపట్టిన ఉపశమన చర్యలు సైతం రైతులను ఆదుకోలేకపోయాయి. పచ్చని మొక్కలు మలమలా మాడిపోతుంటే చూడలేని రైతులు పశువులు, గొర్రెలు మేపేందుకు పంటలను వదిలేశారు. దాదాపు 40,000 పెట్టుబడి వచ్చింటుందన్న. మాకు 40,000 పెట్టుబడి వచ్చింటే మేము 10 పైసలు బాగా రాలే మాకు అసలు. పెట్టినది ఏమంటే మేము గొర్రెలకి ఇచ్చేసినాం. చేను మేపుకోండి అని గొర్రెలకి ఇచ్చినాం. గొర్రెలు ఏమైనా మేపుకున్నాక ఏదో 2 నాలుగు జీవాలు బాగుతాంలే చేను అని అంటే వాళ్ళకి ఇచ్చేసినాం. ఇంకా ఏం చేస్తాము, వాందేవురు రాలేదని ఇంతవరకు చూసి విడిచిపెట్టేసినాం చేను. మేము 5 ఎకరాలు పంట, 3 ఎకరాలు కంది, 2 ఎకరాలు శనక్కాయ. ఏం 10 పైసలు పంట లేదు. ఏదో దేవుడు అయితే దేవుడి సారి చెడిచినాలే ముందు కనొస్తుందేమన్న ధైర్యంతో ఉన్నాం. ఎకరాకి కింటం వచ్చే అవకాశంగా లేదు. కానీ ఇక్కడ ఆకంతా రాలిపోతుందని చెప్పేసి గొర్రెలకు ఇచ్చేసినాం. వాళ్ళు చేనుకి గొర్రెలు అవుతాయిలే అని చెప్పేసి వాళ్ళు 3 ఎకరాలకు వచ్చి 5 రోజులు 6 రోజులు ఆపుతామన్నారు. అందుకే అది ఆకు కానీ రాలిపోతుంది కానీ వర్షం లేక. అందుకే గొర్రెలకు ఇచ్చేసినాము. కంది పంట వేసినాము, వానలు బాగా వస్తున్నాయని కంది పంట వేసినాము. శనక్కాయ పంట వేయలేదు. పెట్టుబడి చూస్తే చాలా వచ్చింది. కందులు కోసే టయానికి పూత దశలోకి వచ్చేతలకే, కాయ దశ వచ్చేతలకే ఏం లేకుండా ఊసిపోయినాయి కంది చేనులన్నీ. అదంతా పెట్టుబడి అంతా వచ్చేతలకి కనీసం 20,000 పెట్టుబడి దాటిపోయింది. ఖరీఫ్లో ఆశలు గల్లంతైనా రబీపై నమ్మకంతో అప్పు చేసి పప్పుశెనగ సాగు చేశారు. ఋతుపవనాల తిరోగమనంలోనైనా చినుకు రాలుతుందేమోనని ఆశగా చూసిన రైతన్నకు నిరాశ ఎదురైంది. వరుణుడి జాడలేక రైతులు తీవ్రంగా నష్టపోయారు.
ఇంత కరువులోనూ బోర్ల కింద కొద్దో గొప్పో సాగు చేసిన కందికి గిట్టుబాటు ధర లేకుండా పోయింది. అప్పుల భారం పెరిగిపోయి అనంత రైతన్న మళ్లీ వలసబాట పట్టాడు. భూగర్భ జలాలు అడుగంటి దానిమ్మ, బత్తాయి చెట్లు పూర్తిగా ఎండిపోతున్నాయి. ఈ ఏడాది రైతులు నిండా మునిగిపోయారు. ఆగస్టు నుంచి అసలు వర్షాలే లేవు. దాదాపు 50% మనకి రెయిన్ఫాల్ లెస్. ఇలా మన ఖరీఫ్లో వేసిన వేరుశనగ 6,20,000 హెక్టార్లు దిగుబడులు బాగా తగ్గినాయి. ఏదైతే కిటికల్ స్టేజెస్ అంటారో ఓడలు దిగే టైం కానీ కాయ తయారయ్యే దశలో వర్షాలు లేకపోవడం వల్ల దిగుబడి పూర్తిగా తగ్గిపోయి రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా అనంత రైతును ఆదుకోకపోతే శాశ్వతంగా తమ గ్రామాలకు దూరమైపోయే ప్రమాదం పొంచి ఉందని కన్నీటి పర్యంతమవుతున్నారు.